సో గైస్ మనం వచ్చేది ఇప్పుడు చూస్తానికి ఒక 2 BHK వన్ ఆఫ్ ద అప్కమింగ్ బూస్ట్ ఏరియా ఇది మెయిన్ వచ్చేసి మనకి అల్కాపూర్ టౌన్షిప్లో నియర్ బై మణికొండ. ప్రాపర్గా చెప్పాలంటే ఇది నార్సింగ్ నియర్లో వస్తుంది. సో ఇది వచ్చేసి ఒక 2 BHK ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో మనకు వచ్చి 1150 ఎస్ఎఫ్టీది. సో ఇది మనకి రీసెంట్గా వచ్చిన ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చాం. మెయిన్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుంటే ఇదంతా మనం వుడ్ టీమ్ లామినేట్ అయితే యూజ్ చేసుకున్నాం. ఏదైతే బిల్డర్ ప్రొవైడ్ చేసిన డోర్ ఉందో ఆ డోర్కి కాంబినేషన్ ఈక్వల్గా ఉండేలాగా మనం ఈ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేసుకున్నాం వుడ్ థీమ్కి. సో ఇది వచ్చి మొత్తం ఒక ఫ్రంట్ ఎలివేషన్ అండ్ డిఫరెంట్ ఎలివేషన్గా ప్రాపర్గా మనకి వీళ్ళు కూడా ఒక షూ ర్యాక్ అనేది చేసి ఇచ్చాం యాజ్ రిక్వెస్టెడ్. సో ఇది వచ్చి యాంపల్ ఆఫ్ స్టోరేజ్ వచ్చిన షూ ర్యాక్ విత్ టాప్ వచ్చేసి కౌంటర్ నానో టైల్, వైట్ నానో టైల్. అండ్ ఇక్కడ కూర్చుని మనం షూస్ కానీ సాక్స్ కానీ ప్లేస్ చేసుకుంటానికి ఇది ఒక సింపుల్గా షిట్అవుట్ ఏరియా, లైక్ మనం కూర్చుని సాక్స్ ఇలాంటివి వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్టోరేజ్ ఏరియాస్ షూస్ ప్లేస్ చేసుకుంటానికి. అండ్ యాజ్ యూజువల్ మనం యూజ్ చేసుకుని వస్తాం కాబట్టి మనకి వెంట్స్ అన్నీ ఉండాలి వెంటిలేషన్ కోసం, లేకపోతే స్మెల్లీ అవుతాయి. సో మన ప్రాపర్ వెంట్స్ కూడా వీళ్ళకి ప్రొవిజన్ చేసి ఇచ్చాం. అండ్ ఇది లాకౌట్ ఏరియా వీళ్ళకి ఏమన్నా ఐటమ్స్ ప్లేస్ చేసుకుని లాకౌట్ కూడా చేస్తాం. ఓకే, సో మనం వచ్చేసింది ఇప్పుడు హాల్ చూస్తానికి టీవీ యూనిట్ మెయిన్ హైలైట్ ఈ హాల్కి. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ విత్ లెఫ్ట్ సైడ్ ఇది మొత్తం మనం ఇక్కడ యూజ్ చేసింది లోవర్స్. అది వచ్చేసి మనం వుడ్ థీమ్ లోవర్స్ అయితే యూజ్ చేసుకున్నాం. కంటిన్యూషన్ ఫుల్ లెంత్ మనం ఇక్కడ ఫ్లూటెడ్ లామినేట్ యూజ్, అది కూడా మార్బల్ ఫినిష్తో వచ్చిన లామినేట్ అయితే చూస్ చేసుకుందాం. అండ్ సిమిలర్గా ఈ గ్రూ ప్యాటర్న్కి మనకి డయాగ్నల్గా ఇక్కడ అక్రలిక్ గోల్డెన్ కలర్ అక్రలిక్ గ్లాసీ ఫినిష్ యూస్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి ఓవరాల్ ఒక టీవీ యూనిట్. దీనికి అడ్జస్టెంట్గా ఇక్కడ డెకాస్ ప్లేస్ చేసుకోవడానికి మనం ఒక స్టోరేజ్ యూనిట్ అయితే ఇలా ప్రొవైడ్ చేసాం విత్ ఫుల్ లెంత్ ప్రొఫైల్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ డెకాస్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డెకాస్ అనేవి హైలైట్ అయ్యేలాగా ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవిజన్ చేసాం. సో ఇది వచ్చేసి ఒక డెకార్ స్టోరేజ్ యూనిట్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్. అండ్ ఇక్కడ మనం డిఫరెంట్ డెకాస్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ డెకాస్ అనేవి హైలైట్ అయ్యేలాగా ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అయితే ప్రొవిజన్ చేసాం. సో ఇది వచ్చేసి ఒక డెకార్ స్టోరేజ్ యూనిట్. మనం ఇప్పుడు చూసేది పూజా యూనిట్, ప్రతి ఇంటికి కావాల్సిన మెయిన్ పూజా యూనిట్. ఫస్ట్ చూస్తే ఇది మొత్తం ఒక ఫ్రంట్ ఎలివేషన్. పైన వచ్చేసి మనకి 3D గ్లాస్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లూటెడ్ గ్లాస్ యూజ్ చేసాం విత్ బ్లాక్ ప్రొఫైల్ డోర్స్. అండ్ ఓపెన్ చేస్తే మనకి మెయిన్ ఇక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు ఒక పట్టం అయితే వీళ్ళకి గ్లాస్ CNC డిజైన్తో ప్లేస్ చేసింది. లైట్ ఆన్ చేసి ఇది మంచి గ్లో వచ్చి లార్డ్ బాలాజీ అనేవారు చాలా గ్లో వస్తుంది, ఇక్కడ ఫోకస్ ఉంటుంది మొత్తం ఈ పూజా రూమ్కి. ప్లస్ సిమిలర్గా ఇక్కడ మనం వేరే ఐటమ్స్ లైక్ అరటిపళ్ళు అలాంటివి ప్రసాదం ప్లేస్ చేసుకుంటానికి ఈ డ్రా అనేది ప్రొవిజన్ చేసి ఇచ్చాం వీళ్ళకి ఇక్కడ. అండ్ ఇవి కాకుండా వేరే పూజా సామాగ్రి అన్ని ప్లేస్ చేసుకుంటానికి వీళ్ళకి ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ అయితే ప్రొవిజన్ చేసాం. లైక్ మీరు చూసినట్టు ఇక్కడ వేరే పూజా రిలేటెడ్ సామాగ్రి అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక ఫుల్ లెంత్ పూజా యూనిట్ అడ్జసెంట్ టు అవర్ కిచెన్. సో మనం ఇప్పుడు చూసేది కిచెన్కి మెయిన్ స్టార్టింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. వీళ్ళైతే చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ రిక్వెస్ట్ చేశారు. సో ఇక్కడ మనం చార్కోల్ షీట్ విత్ డయాగ్నల్ ప్యాటర్న్ యూస్ చేసుకుని చార్కోల్ షీట్. అండ్ దీనిపైన వచ్చి కౌంటర్ టాప్ మనకి వచ్చింది వైట్ నానో టైల్. అండ్ అడ్జస్టెంట్గా అయితే మనకి కాంబినేషన్ వైటే కాబట్టి ఇక్కడ వైట్ అక్రలిక్ షీట్ అయితే యూజ్ చేస్తాం. అండ్ దీని బ్యాక్ సైడ్ చూస్తే మనకి మొత్తం కిచెన్ సెటప్ వస్తుంది. ఇది ఫుల్ లెంత్ స్టార్టింగ్ ఫ్రమ్ టాప్. మనకి ఇక్కడ వచ్చేసి గ్రూ ప్యాటర్న్ డోర్స్ అయితే ఇచ్చాం. ఇక్కడ హ్యాండిల్లెస్ డోర్స్ ఇవి. ఫుల్ లెంత్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తాం మొత్తం టాప్ ఏరియాలో. ఇది వచ్చేసి లాఫ్ట్ ఏరియా. అండ్ దాని కింద చూసుకుంటే మనం కింద ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్కి ఇక్కడ ప్రొవిజన్ చేసి ఇచ్చాం స్పేస్ విత్ స్పార్కల్ గ్రే కలర్ అక్రలిక్ షీట్ అయితే యూజ్ చేస్తాం ఇక్కడ. అండ్ సేమ్ వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్టు ఇక్కడ చిమ్నీ ప్రొవిజన్ కూడా ఇచ్చాం, ఒక 90 సెంటీమీటర్ చిమ్నీ. అండ్ అడ్జస్టెంట్గా ఉన్న స్పేస్ని మనకి ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ విత్ ప్లెయిన్ గ్లాసెస్తో అయితే ప్రొవిజన్ చేసాం. ఈజీ పికప్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఇక్కడ రెగ్యులర్ ఐటమ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీని కంటిన్యూషన్ చూసుకుంటే వీళ్ళకి ఒక టాలీ యూనిట్ అయితే ప్రొవిజన్ చేసి ఇచ్చాం. ఈ టాలీ యూనిట్ ఫుల్ లెంత్ వస్తుంది కాబట్టి 7 feet ఈ స్పార్కల్ గ్రే. అండ్ హ్యాండిల్ కూడా దీనికి పొడుగ్గా ఉండాలి, ఎందుకంటే డోర్ సైజ్ పెద్దది కాబట్టి మనం లాంగ్ హ్యాండిల్ అయితే యూజ్ చేసాం. మీరు చూసినట్టు ఇది టాలీ యూనిట్.
అండ్ ఇది ప్రీమియం ట్రాలీ యూనిట్. సో దీని బిల్డ్ క్వాలిటీ అంతా చాలా బాగుంటుంది. ప్లస్ మనం ఇక్కడ ఏ అయితే ఐటమ్స్ ప్లేస్ చేసుకుంటామో అవి మనకి విజిబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఈజీ పికప్ అండ్ డ్రాప్స్ అనే దానికి ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. కిచెన్లో స్పేస్ కూడా కలిసి వస్తుంది ఇది పెట్టుకుంటే. దీని సిమిలర్గా మనం ఇక్కడ టాప్ చూస్తుంటే అగైన్ విత్ ప్రొఫైల్ డోర్స్ అండ్ ఎల్ఈడి లైట్స్ విత్ ప్లెయిన్ గ్లాసెస్, ఎందుకంటే విజిబిలిటీ కోసం. అండ్ లోపల కూడా మనకి డివిజన్ కూడా ప్లెయిన్ గ్లాసెస్ అయితే ఇచ్చాం. సో యాజ్ రిక్వెస్టెడ్ మనం ఇక్కడ ఒక ప్లెయిన్ గ్లాస్ డ్రా అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. ఇదేంటంటే ఇక్కడ ఈజీగా ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్, బాటిల్స్, జార్స్ అలాంటివి ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న ఏరియా అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసి ఇచ్చాం. ప్లస్ దీని కింద మనం చూసుకుంటే మొత్తం కౌంటర్ టాప్ మనం యూజ్ చేసుకుంది వైట్ నానో టైల్, ఎందుకంటే కాంబినేషన్ ఆఫ్ గ్రే అండ్ వైట్ కలర్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ. సో ఇక్కడ మనం లైక్ మైక్రోవేవ్, ఓవెన్, మిక్సర్, గ్రైండర్ అలాంటివి ప్లేస్ చేసుకోవచ్చు ఈ టాప్లో, ఎందుకంటే ఇక్కడ మనకి సాకెట్స్ కూడా ఈ ప్లేస్తోనే ప్రొవిజన్ చేసి ఇచ్చాం. అండ్ కింద మనం ఇక్కడ యూజ్ చేసుకుంది స్కిమీది స్టీల్ సింక్. ఇదేంటంటే మనకి డెప్త్ ఉంటుంది 24 విడ్త్ ప్లస్ డెప్త్ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ దీని కింద చూసుకుంటే మనకి డిఫరెంట్ ట్యాండమ్స్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. ఈ ట్యాండమ్స్ ఏంటంటే మనకి ఉన్న సైజెస్ లైక్ ప్లేట్స్ వేరే వేరే సైజెస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ సైజెస్ వచ్చేలాగా మనం ట్యాండమ్స్ ఇచ్చాం. అండ్ సిమిలర్గా కట్లరీ షీట్స్ మనం ప్రతి కిచెన్లో ప్రొవిజన్ చేస్తాం. ఈ కట్లరీ షీట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ స్పూన్స్ అండ్ వేరే కిచెన్ ఐటమ్స్ లైక్ నైఫ్స్ అనేవి ప్లేస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సిమిలర్గా ఇవి డిఫరెంట్ ట్యాండమ్స్ అండ్ ఏదైతే చెప్పానో ఈ ట్యాండమ్స్ అనేవి డిఫరెంట్ సీట్స్ ప్లేస్ చేసుకోవడానికి ప్లస్ జార్స్ అలాంటి. సో మనం ఇప్పుడు చూస్తుంది ఒక కన్సైజ్ డైనింగ్ యూనిట్. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాం ఈ ప్లాట్లో. మనం అయితే మెయిన్ వచ్చేసి ఇక్కడ డైమండ్ కట్ గ్లాసెస్ బ్యాక్ డ్రాప్కి ఇచ్చింది గోల్డ్ కలర్ది. ప్లస్ ఇక్కడ హైలైటర్ కోసం మనం యూజ్ చేసింది ఎల్ఈడి లైట్. అండ్ పైన వచ్చేసి ఒక స్టోరేజ్ యూనిట్ విత్ పుష్ మ్యాగ్నెట్ డోర్స్. కింద వచ్చేసి కీ హైలైటర్. యాజ్ ఐ సైడ్ ఇస్ డైనింగ్ యూనిట్. వీళ్ళకి కావాల్సిందిగా యాజ్ రిక్వెస్టెడ్ మనం ఒక డ్రా అయితే ప్రొవిజన్ చేస్తాం. ఇక్కడ ఐటమ్స్ ప్లేస్ చేసుకుని చైర్స్తో అట్లీస్ట్ 3 persons ఈజీగా కూర్చొని తినేలాగా ఒక డైనింగ్ యూనిట్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసి ఇచ్చాం. అండ్ సిమిలర్గా కింద ఏరియా కూడా మనం యూజ్ చేసుకుంటూ ఇక్కడ పుష్ మ్యాగ్నెట్ డోర్స్తో విత్ వుడ్ థీమ్ లామినేట్ అయితే యూజ్ చేస్తాం డోర్స్కి. అండ్ ఇదంతా స్టోరేజ్ యూనిట్ కింద మనకి ఇక్కడికి వస్తుంది. సో ఇది వచ్చేసి ఒక కన్సైజ్. సో మనం ఇప్పుడు చూస్తుంది వ్యానిటీ ఏరియా. మెయిన్ డైనింగ్ ఏరియా చూపించాను. డైనింగ్ ఏరియా అడ్జస్టెంట్గా మనకి వాష్ ఏరియా, వాష్ బేసిన్ అన్ని ఉండాలి కాబట్టి ఈ వ్యానిటీ జోన్ అనేది మనం ఇలా క్రియేట్ చేసి ఇచ్చాం. సో ఇక్కడ మనం చూస్తే బ్యాక్ సైడ్ యూజ్ చేసుకుంది ఏదైతే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ టైల్స్. అండ్ ఫుల్ లెంత్ ఒక మిర్రర్ అయితే ఇక్కడ ఇచ్చాం. ఫుల్ లెంత్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ లైక్ రెక్టాంగులర్ అండ్ కర్వ్ 2 ప్యాటర్న్స్ యూజ్ చేసుకుని డిజైన్ చేస్తున్న మిర్రర్ ఇది. అండ్ కింద చూస్తే మనం మెయిన్ ఇది మొత్తం వైట్ థీమ్తో ఫాలో అవుతున్నాం కాబట్టి కౌంటర్ టాప్ వైట్ నానో టైల్ అండ్ బాటమ్ కూడా వైట్ లామినేట్తో వచ్చిన పుష్ మ్యాగ్నెట్ డోర్స్తో ఇక్కడ స్టోరేజ్ స్పేస్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. అండ్ ఈ కౌంటర్ టాప్ కూడా మనం వీళ్ళకి ఇచ్చింది వాష్ బేసిన్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇది కూడా సేమ్ వైట్ కలర్లో వచ్చేలాగా వీళ్ళ వాష్ బేసిన్ కూడా పికప్ చేసుకున్నారు. ప్లస్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇది కాపర్ థీమ్తో వచ్చిన. సో మనం ఇప్పుడు చూస్తే ఎంబీఆర్ మెయిన్ డోర్ వచ్చేసి మన గ్రూ ప్యాటర్న్తో వుడ్ లామినేట్ తో ఈ ప్యాటర్న్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో ఈ డోర్కి వచ్చేసి మనం యూజ్ చేసుకుంది వుడ్ లామినేట్ విత్ గ్రూ ప్యాటర్న్. సో లోపల చూస్తే మనకి మెయిన్ హైలైట్ వచ్చేసి ఇక్కడ వచ్చే ఫుల్ లెంత్ వార్డ్రోబ్ ఏరియా. సో వీళ్ళకి ఈ మధ్యలో అయితే విండో వచ్చింది కాబట్టి ఈ విండో యూటిలైజ్ చేసుకుంటూ ఈ జోన్ని మనకి సిట్అవుట్ ఏరియాగా ప్లాన్ చేసుకున్నాం. సో రిమైనింగ్ ఏరియా అంతా యూజ్ చేసుకుంటూ ఇది ఫుల్ లెంత్ వార్డ్రోబ్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేస్తాం. స్టార్టింగ్ విత్ ద కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంది మిల్క్ మేడ్ కలర్ విత్ గ్రూ అట్ ద బాటమ్. అండ్ ఇవి వచ్చేసి లాంగ్ హ్యాండిల్స్, ఎందుకంటే ఇది ఫుల్ లెంత్ డోర్ కాబట్టి ఇట్లా మనకి లాంగ్ హ్యాండిల్స్ అయితే ప్రొవిజన్ చేస్తాం. సో ఇవి వచ్చేసి లాంగ్ హ్యాండిల్స్. అండ్ లోపల మనకి ప్లేస్ చేసుకున్న క్లాత్స్ అన్ని విజిబిలిటీ బాగుండేయాలి కాబట్టి ఇక్కడ మనకి లైట్ కూడా ఇక్కడ ప్రొవిజన్ చేసి ఇచ్చాం వీళ్ళకి. అండ్ సైడ్ బై చూసుకుంటే మనకి ఒక పుల్ ఓవర్ మిర్రర్ అయితే వీళ్ళకి ప్రొవిజన్ చేసాం. సో ఇది వచ్చేసి ఒక మిర్రర్ అండ్ ఈ మనకి ఫుల్ లెంత్ మిర్రర్ ఇది ఒక పుల్ ఓవర్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ అడ్జస్టెంట్గా యాజ్ ఐ సెడ్ కింద వచ్చేసి మనకి ఇప్పుడు సిట్అవుట్ ఏరియా ఇది, ఎందుకంటే ఇక్కడ బాల్కనీ విండో వ్యూ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఏరియాని మనం యూజ్ చేసుకుంటూ ఇక్కడ సిట్అవుట్ ప్లాన్ చేసుకున్నాం ఈ జోన్లో. అండ్ అడ్జస్టెంట్గా అగైన్ ఇది ఒక స్టోరేజ్ యూనిట్ విత్
డిఫరెంట్ డివిజన్స్. ఇది వాళ్ళ రిక్వెస్ట్ పైగా మనం ఇచ్చిన డివిజన్స్ ప్లస్ ఎల్ఈడి లైట్ క్లాత్స్ హైలైట్ అవడానికి. టాప్ యూస్ చేసుకుంది లాఫ్ట్ ఏరియా మొత్తం స్టోరేజ్ ఏరియా. అండ్ ఇక్కడ మనం యూస్ చేసుకుంది మ్యాగ్నెటిక్ పోస్ట్ డోర్స్ మెయిన్. సో ఇవి జస్ట్ హ్యాండిల్లెస్గా ఉంటాయి, ఎందుకంటే మనకి చూస్తే ఇక్కడ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఇది జస్ట్ ఒక పుష్లో మనకి ఓపెన్ అయ్యేలాగా హ్యాండిల్ మ్యాగ్నెటిక్ పుష్ మ్యాగ్నెట్ డోర్స్ అయితే ఇక్కడ ప్రొవిజన్ చేస్తాం. సో ఇది వచ్చేసి ఒక వార్డ్రోబ్ ఏరియా ఇన్ మాస్టర్ బెడ్రూమ్. అండ్ దీన్ని కంటిన్యూస్ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న టీవీ యూనిట్ అయితే వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో టీవీ యూనిట్స్కి మనం యూజ్ చేసుకుంది ఒక ఫ్రేమింగ్ అయితే లోవర్స్ యూజ్ చేసుకున్నాం. అండ్ మిడ్ అయితే అగైన్ ఏదైతే ఇక్కడ మన కాంబినేషన్ యూజ్ చేసుకుంటున్నామో మిల్క్ మేట్ కలర్ లామినేట్, అదే ఇక్కడ మిడిల్లో కూడా ప్రొవిజన్ చేసాం. అండ్ సిమిలర్గా మనకి ఈ వైర్స్ అని ఎక్స్పోజ్ అవ్వకుండా ఇక్కడ కింద ఒక స్టోరేజ్ ఏరియా అయితే ప్రొవిజన్ చేసాం. బోత్ సైడ్స్ మనకి స్టోరేజ్ డ్రాస్ వస్తాయి. అండ్ మిడిల్లో అయితే మనకి సెటప్ బాక్స్ ఇవన్నీ ప్లేస్ చేసుకుంటానికి ప్లస్ వైర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటానికి ఇక్కడ ఒక ప్రొఫైల్ డోర్ అయితే. సో గైస్ మనం ఇప్పుడు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్. మెయిన్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో హైలైట్ ఈ వాల్ ఏదైతే మనం ఒక రిచ్ లుక్ వాల్పేపర్ అయితే వీళ్ళకి కస్టమైజ్ చేసి ఒక ఫారెస్ట్ థీమ్ వచ్చేలాగా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, యాక్చువల్లీ గ్రీనరీ లాగా ఉండేలాగా కిడ్స్ కోసం. సో ఇది మనం ఫుల్ లెంత్ ఇచ్చింది ఒక కస్టమైజ్డ్ వాల్పేపర్ గ్రీన్ కలర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళకి ఒక 5x6 బెడ్ కూడా ప్రొవిజన్ చేసాం, క్వీన్ సైజ్ వీళ్ళు రిక్వెస్ట్ చేసిన బెడ్. ఇది ఫుల్ వచ్చేసి మనకి హైడ్రోలిక్ బెడ్. అండ్ ద కలర్ కాంబినేషన్ మనం యూజ్ చేసుకుంది ఇక్కడ బ్లూ మెటల్ కలర్ అయితే యూజ్ చేసాం. అండ్ ఇది వచ్చేసి ఒక 5x6 ఫుల్ లెంత్ బెడ్. మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ వస్తుంది. సో వీళ్ళు ఏదైతే మ్యాట్రెస్ చూస్ చేసుకుంటారో ఆ మ్యాట్రెస్ కలర్ కాంబినేషన్లో హెడ్ రెస్ట్ కూడా వీళ్ళకి ప్రొవిజన్ చేద్దామని ఇది ఇంకా ప్లేస్ చేయండి. ఇది ప్యూర్లీ కస్టమైజబుల్, ఏదైతే మనకి కస్టమర్ రిక్వెస్ట్ చేస్తారో సేమ్ అదే ఇక్కడ కలర్ కాంబినేషన్లో మనకి ఇక్కడ హెడ్ రెస్ట్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి యాజ్ ఎ సెడ్ హైడ్రాలిక్ బెడ్ కాబట్టి మనకి కూడా ఫుల్ యాంపల్ ఆఫ్ గ్రౌండ్ స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే రేర్గా యూజ్ చేస్తామో ఆ ఐటమ్స్ అన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్ యూనిట్లో. అండ్ ఇది జస్ట్ ఒక స్మాల్ పుష్తో క్లోజ్ అయిపోద్ది ఈ బెడ్. అండ్ మ్యాట్రెస్ ఉంటే ఇంకా ఈజీ క్లోజ్ అయిపోతుంది, ఎందుకంటే పైనుంచి ఒక వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా క్లోజ్ అవుతుంది. సో ఈ బెడ్ కంటిన్యూషన్ మనకు వచ్చేసేది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి రిక్వెస్ట్ చేసింది ఒక డ్రెస్సింగ్ యూనిట్. సో మెయిన్ ఈ డ్రెస్సింగ్ యూనిట్ మనం అగైన్ కాంబినేషన్ ఆఫ్ యాష్ గ్రే అండ్ బ్లూ మెటల్ కలర్ అయితే యూస్ చేసుకుని లామినేట్ అయితే ఇక్కడ యూస్ చేసుకున్నాం. మెయిన్ ఇక్కడ వచ్చేసి మనం రౌండెడ్ రెక్టాంగులర్ షేప్లో అనేది ఫుల్ లెంత్ మిర్రర్, అంటే ఒక పర్సన్ ఇక్కడ చూస్తే వాళ్ళకి ఫుల్ లెంత్ వాళ్ళ విజిబిలిటీ ఉండేలాగా ఫుల్ లెంత్ మిర్రర్స్ అయితే ఇచ్చాం. అండ్ సైడ్స్కి వచ్చేసి ఈ ఏరియాని హైలైట్ చేసుకుంటూ ఇక్కడ లోవర్స్ అయితే ఇచ్చాం. అగైన్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చిన లోవర్స్ ఇవి. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ ఏరియా, బుక్స్ అలాంటివి ప్లేస్ చేసుకుంటానికి కిడ్స్ రూమ్ కాబట్టి. అండ్ ఇది ఓపెన్ స్టోరేజ్ లైక్ మనకి కాస్మెటిక్స్ అలాంటివి ఓపెన్ కాస్మెటిక్స్ ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేస్తామో ప్లేస్ చేసుకోవడానికి. అండ్ సిమిలర్గా ఈ డ్రాస్లో మనం వేరే ఐటమ్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ షార్ట్ ఇట్స్ ఏ స్టోరేజ్ ఏరియా ఫ్రమ్ టాప్ టు బాటమ్. మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే ఇచ్చాం. ఇది ఓకే ఓపెన్ స్టోరేజ్ లైక్ బ్యాగ్స్ అలాంటివి ప్లేస్ చేసుకోవచ్చు విత్ పుష్ మ్యాగ్నెట్ డోర్, ఈజీ. అండ్ ఈ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ రూమ్కి హైలైటర్ ఈ వార్డ్రోబ్ ఏరియా. సేమ్ ఏదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్లో వచ్చిందో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా విండో ఉంది. ఆ వెంటిలేషన్ని యూస్ చేసుకుంటూ ఈ ఓపెన్ ఏరియా అయితే వీళ్ళకి ఇచ్చాం. కాకపోతే అక్కడ సిట్అవుట్ ప్లాన్ చేసాం. ఇక్కడ మనకి ఒక స్టడీ యూనిట్ ప్రొవైడ్ చేసాం 2 మెంబర్స్ కూర్చొని చదువుకునేలాగా. ప్లస్ ఈ డోర్స్ బుక్స్ ఇంకా పెన్సిల్స్ అలాంటివి ఐటమ్స్ ప్లేస్ చేసుకోవడానికి. రిమైనింగ్ ఏరియా అంతా మనం యూస్ చేసుకుంది ఒక వార్డ్రోబ్కి. మెయిన్ టాప్ వచ్చేసి మనకి ఇదంతా లాఫ్ట్ ఏరియా ఫర్ యాంపుల్ ఆఫ్ స్టోరేజ్ విత్ పుష్ మ్యాగ్నెట్ డోర్స్. అగైన్ ఇక్కడ యూస్ చేసింది కలర్ కాంబినేషన్ యాష్ గ్రే అండ్ మెటల్ బ్లూ, ఏదైతే మనం థీమ్ ఫాలో అవుతాం ఎంటైర్ రూమ్లో. అండ్ ఇది ఫుల్ లెంత్ డోర్స్ ప్యాటర్న్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం డిఫరెంట్ మూన్ కట్స్ అయితే యూస్ చేసాం ఇక్కడ. సో ఇది వచ్చి ఫుల్ లెంత్ డోర్ హ్యాండిల్స్. అండ్ లోపల కూడా మనకి చూసినట్టు ఇక్కడ సెన్సర్ లైట్స్ అయితే ఇచ్చాము. ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేస్తాం ఆటోమేటిక్గా ఇవి గ్లో అవుతాయి. అండ్ ఇవన్నీ మనకి డ్రాస్ అండ్ డివిజన్స్ మల్టిపుల్ డివిజన్స్ అయితే ఇచ్చాము ఇక్కడ. అండ్
ఈ టాప్ యూనిట్లో మనకి ఇక్కడ హ్యాంగర్స్ వస్తాయి, లైక్ జాకెట్స్, కోట్, సూట్స్ అలాంటివన్నీ ప్లేస్ చేసుకోవచ్చు. సో సిమిలర్గా కంటిన్యూషన్ ఇక్కడ కూడా మనకి ఇది కూడా వార్డ్రోబ్ జోన్. దీంట్లో కూడా మనకి మల్టిపుల్ డివిజన్స్ అండ్ వేరే వేరే ఐటమ్స్ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. సో ఇది వచ్చేకి ఒక మూన్ కట్ ప్యాటర్న్ అయితే వీళ్ళకి ఇచ్చాం. యాజ్ యూజువల్గా మనం ఏదైతే 3Dలో చూపిస్తాం అదే వీళ్ళకి ప్రొవిజన్ చేసేస్తాం. సో ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో గైస్, ఇట్స్ ఫీడ్బ్యాక్ టైం. మనం ఏదైతే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసామో అది ప్రాపర్ మనం చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వేమి లేదో అది మన కస్టమర్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ మనం వాళ్ళకి మంచిగా చేసి ఇస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా వాళ్ళు ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేస్తారు, మనకి ప్రాజెక్ట్స్ రావచ్చు. సో విల్ గో విత్ అవర్ ఫీడ్బ్యాక్ అండ్ కస్టమర్కి. సార్, ఏదైతే ప్రాజెక్ట్ మీకు ఎస్సీఎం ద్వారా మీ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వి మీ హ్యాండ్ ఓవర్ వచ్చిందో మాకు ఒక ఎండ్ ఫీడ్బ్యాక్ మీరు ప్రొవైడ్ చేస్తే దాన్ని బట్టి మేము ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో లేకపోతే మేమేం హైలైట్ చేసామో అది మా వ్యూవర్స్కి మీ ద్వారా తెలియదు. హాయ్, దిస్ ఈజ్ రాఘవ్ హియర్. నేను ఫస్ట్ ఎస్సీఎం వాళ్ళని ఒక యూట్యూబ్ వీడియోస్ చూసి అప్రోచ్ అయ్యాము. సో దెన్ పర్సనల్లీ ద ఎండీ హ్యాస్ కమ్ ఓవర్ హియర్ టు విజిట్ ద సైట్ and he personally taken the measurements and everything, and after a week or so they delivered the 3D designs to us. After some changes, we requested him some changes. After doing the changes again he delivered without any hesitation. After that they started the work, and I told them, apart from taking a quotation from SCM Interiors, and I have taken from 2 others also, but when I go through the quotations and all those things and discussions, all those things, SCM was very good and very nice, and they were almost 30 to 40% less than the price what others has quoted to us. And what we requested is, you should not compromise on quality and it should be within the budget. So they promised us, and they delivered within the same budget, at least 30 to 40% less when you compare to others. They delivered excellently, and as per design, as per 3D design, whatever the design is there in 3D, they have delivered it. And apart from that, what's the good thing, what's the best thing is, whatever the changes, if we say some changes, some add-ups or anything, they won't charge anything extra, they will deliver it. And apart from that, they involved me in every purchase, every purchases, so that they won't compromise on quality, and we should know that they are not compromising on quality. Thank you very much. Yeah, thank you. That's the feedback. That's a lovely feedback from our end customer. And guys, as you are seeing, we are getting a proper response and a good response from all of our clients. మీరు చూసినట్టు అందరూ ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్తోనే మనకి ఎండ్గా ఒక హ్యాపీనెస్తోనే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇది. సో మీ ఏరియాలో కానీ, మీ సర్కిల్లో కానీ, మీ కమ్యూనిటీలో కానీ ఎవరికైనా ఈ 3D ఇంటీరియర్స్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ గో హెడ్ అండ్ వాళ్ళకి మన ఎస్సీఎం గురించి చెప్పండి. వీఆర్ హ్యాపీ టు ప్రొవైడ్ దమ్ ద 3D అవుట్పుట్ ఇఫ్ దే హ్యావ్ రిక్వైర్మెంట్. ఒక 3D వాళ్ళకి ప్రొవైడ్ చేశాక వాళ్ళకు దానికి 3D ఇమేజెస్ వాళ్ళకి నచ్చి ఇఫ్ దే ఓకే ఇట్, దెన్ వీ కెన్ గెట్ దోస్ ప్రాజెక్ట్స్. సో సిమిలర్గా ఈ ఫ్యాషన్లో మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ చూసి మాకు నియర్లీ ఒక 30 to 40% బూస్ట్ వస్తుందో దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలని మా వ్యూవర్స్ని కోరుకుంటూ